నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి పట్టణంలోని కొత్తపేటలో ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద గురువారం వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి వాసవి వనితా క్లబ్ సభ్యులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బైసాని సుజాత జన్మదినోత్సవ సందర్భంగా మొక్కలు అందజేసి వృద్ధాశ్రమానికి 2500 రూపాయల విలువ కలిగిన బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా గ్రంథి నాగరాజకుమారి మాట్లాడుతూ స్వాతంత్రం తీసుకురావడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని, గాంధీజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. సుజాత జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ను స్వస్తి పలికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నేటి నుంచి వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారని, పర్యావరణ పరిరక్షణ అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందని నాగరాజకుమారి పేర్కొన్నారు. సందర్భంగా కలవటమైంది. గాంధీ గారికి నివాళులర్పించి అలాగే మనం సింగరకొండ వృద్ధులాశ్రమానికి అన్నదానం అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని అనుకుంటాం కదా, అలాగే అన్నదానం కోసం ఓ బస్తా బియ్యం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి అలాగే ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి ఈ సంవత్సరం నుంచి మా క్లబ్లో కేక్ కటింగ్ అనేది మానేసి మొక్కలు ఎవరి పుట్టినరోజు అయితే వాళ్ళ పుట్టినరోజుకి వాళ్ళ ఇంటికి వెళ్ళో లేదా క్లబ్లో కార్యక్రమం అయితేనో మొక్క ఇవ్వటం జరుగుతూ ఉంది. అది ఎవరైనా వాంటింగ్ ఉంటే దాని దగ్గర మొక్క కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. తప్పకుండా ఎందుకంటే ప్రకృతిని కాపాడాల్సిన అవసరం మనకు ఉన్నది కాబట్టి ఈ మొక్కల పెంపకాన్ని ఎక్కువ చేద్దాం. మీకు తెలుసో లేదో ఒక అతను రోజుకు ఒక మొక్క నాటాడు, అది ఎక్కడన్నా నాటేమండి, అదే ఈరోజు గిన్నిస్ రికార్డులో ఎక్కాడనమాట. మీరు ఇంకా పెట్టుకోదలుచుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వాతావరణాన్ని కావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది, మన మీదే ఉంది. కాబట్టి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉధృతంగా చేయాలని చెప్పేసి ఇది ఈరోజు నాంది కాబట్టి పూల మొక్కతో మొదలుపెట్టాము. ఇలా ఎవరికైనా కావాల్సిన వాళ్ళు చెప్తే మా ఇంటి దగ్గర ఈ మొక్క అవసరం అండి, నీళ్ళు ఉంది వేయండి అంటే తప్పకుండా వేస్తాము. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. మరి ఈ సంవత్సరం ఈ కార్యక్రమంతో మొదలుపెట్టిన మన 2025 టీం లావణ్య, పద్మావతి, శిరీష వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త కార్యక్రమంతో కొత్త సంవత్సరాన్ని మొదలుపెట్టారు. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు సుజాతకి. ఎందుకంటే సుజాత ఎంత కష్టపడి ఎంత బాగలేకపోయిన మెసేజ్ అనగానే సుజాత గుర్తొస్తుంది. మరి అట్లా మెసేజ్లు ఇస్తూ అందరిలో ఇన్స్పిరేషన్ చేస్తూ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తుంది. రేపు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా 102 మంది కన్నెల చేత మేము కుంకుమ కర్పూర హారతులు ఇవ్వదలుచుకున్నాము. ఈ కార్యక్రమంలో మీ పిల్లలందరినీ తీసుకొచ్చి పాల్గొవలసిందిగా, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అన్ని కార్యక్రమాలకు మీ వంతు సహాయ సహకారాలు ఉండబట్టే ఈ కార్యక్రమం మేమంతా ఇంత చక్కగా చేయగలుగుతున్నాము. తప్పకుండా అందరూ సహకారాలు అందిస్తున్నందుకు మరీ ధన్యవాదాలు. ఈరోజు అలాగే బియ్యం బస్తా ఇచ్చిన మన రామారావు గారికి, మరి నరసింహరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మన వాసవి వనితా క్లబ్ వారు ఒక మంచి ప్రోగ్రాం కార్యక్రమం మా చేత ఏర్పాటు చేయడం చాలా బాగుంది. నాకు ఒక సంతోషకరమైన విషయము, ఒక బాధాకర విషయము ఏంటంటే గాంధీ గారి వర్ధంతి రోజే మా జన్మదినోత్సవం రావటము, అదొక బాధాకరం, ఇదొక సంతోషకరం. నేను ఏదైతే కోరుకున్నానో ప్రకృతిని కాపాడాలి, మనము ప్రకృతి గాలిని పీల్చలేక చాలా అనారోగ్యాలతోటి ఇబ్బంది పడుతూ అటవీ కూడా కోల్పోయి వనరులు లేక పిల్లలకి స్వచ్ఛమైన గాలి లేక ఇబ్బంది పడుతున్నారు. మన ద్వారా నుంచి అయినా కొంతలో కొంత అయినా ఈ వనరులని సమకూర్చి మనం చేస్తే వచ్చే భవిష్యత్తుకి కొంత ఆధారం అవుతుందని నేనెందుకో ఉదయం నాకు సంకల్పం వచ్చింది. అది మన వాసవి క్లబ్ వనితా వాళ్ళ ద్వారా అమ్మవారు పలికిచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి మంచి నిర్ణయాలు తీసుకొని కొత్త నిర్ణయాలు తీసుకొని అందరికీ ఆదర్శంగా ఉండి ఇలానే ప్రతి కార్యక్రమం ముందుండి టీం వారిగా అందరినీ కలుపుకుంటూ ఇలానే ప్రతి సంవత్సరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ అందరి ఆశీర్వచనంతో నేను ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవటం, నేను ఇవాళ సేవ చేయలేకపోయానని చాలా బాధపడ్డాను ఉదయం. కానీ అమ్మవారు మనందు ఉందని సాక్ష్యం చూపించడానికి ఇది నాకు నిదర్శనంగా చెప్తున్నాను. అలాగే రేపు జరిగే మన ఆత్మార్పణ వాసవమ్మవారు అంటే మన ఆర్య వయసుల కోసము తను ప్రాణత్యాగం చేయటం అంటే మన ఆర్య వయసులంతా ఒకటే. మనం మన మాట మీద కట్టుబడి నిలవాలి, విలువలతో ఉండాలి, సంబంధాలు పోగొట్టుకోకూడదు, కుటుంబాలు అందరూ కలిసి ఉండాలి, మన గోత్రాల్ని మనం కాపాడుకోవాలి అని ఆ రోజు అమ్మవారు అంటే ఆర్య వయసులు అంటే పిసినారులు అన్నారు. కానీ ఆర్య వయసులు అంటే పిసినారులు కాదు. అమర్ రహే మహాత్మా గాంధీ కి జై బోలో వాసవి మాతా కి జై బోలో వాసవి మాతా కి జై బోలో వాసవి మాతా కి
అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కులముల వారికి స్వయం ఉపాధి పథకం క్రింద రాష్ట్ర ప్రభుత్వం ఓబీ ఎంఎంఎస్ జనరల్ మెడికల్ షాపుల కోసం సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో గురువారం కమిషనర్ రవీంద్ర ఏఎస్ఎన్తో మాట్లాడారు. బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కులములు రుణాల మంజూరు కోసం ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఓబీ ఎంఎంఎస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన, 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు బ్యాంకర్లతో కలిసి మున్సిపాలిటీ వారు పరిశీలన చేయడం జరుగుతుందని కమిషనర్ రవీంద్ర చెప్పారు. సమీప సచివాలయం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, పట్టణంలో ఉన్న బీసీలు మరియు ఈడబ్ల్యూఎస్ కులముల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అందరికీ నమస్కారం అండి. మన అద్దంకి పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి ఈ లబ్ధిదారులందరూ కూడా బీసీ యాక్షన్ ప్లాను, ఈబీసీ యాక్షన్ ప్లాన్ కింద లబ్ధిదారులను ఎంపిక కార్యక్రమం అనేది ఈ రోజు నుంచి 7వ తారీఖు వరకు ఆన్లైన్లో నమోదుకి గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇచ్చింది. మీరు ఓబీఎంఎంఎస్ యాప్లో కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో కూడా ఈ సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక నిమిత్తం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనిలో సంబంధించి బీసీఏ 8 మందికి 15 లక్షలు, అదేవిధంగా ఒక జనరిక్ షాప్కి 8 లక్షలు, బీసీబీకి 3, బీసీడీకి 3, బీసీఈకి 6 మంది లబ్ధిదారులు, మొత్తం 20 మంది లబ్ధిదారులు బీసీఏలో. బీసీకి సంబంధించి యాక్షన్ ప్లాన్లో 20 మంది లబ్ధిదారులు ప్లస్ ఒక జనరిక్ మెడికల్ స్టోర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈబీసీకి సంబంధించినటువంటి దానిలో రెడ్డికి ఒక బెనిఫిషరీ, అదేవిధంగా ఒక జనరిక్ షాపు, చౌదరికి కమ్మకు కూడా 3 బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది, ఒక జనరిక్ షాపు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్యవైశ్యులకు 3 4.5 lakhs చొప్పున, బ్రాహ్మణులకు 1.5 lakhs చొప్పున, మొత్తం కూడా ఒక 10 మంది లబ్ధిదారులకి ఈబీసీకి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఆన్లైన్లో 30వ తారీఖులకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతాం. దీనికి సంబంధించి దరఖాస్తుల రిజిస్ట్రేషన్ మాత్రం ఈ రోజు నుంచి 7వ తారీఖు వరకు జరుగుతుందండి. తర్వాత 8 నుంచి 11 వరకు మీరు పెట్టినటువంటి దరఖాస్తులు వెరిఫికేషన్ జరుగుద్ది. 12 నుంచి 14 వరకు ఈ బ్యాంకర్స్ లెవెల్లో ప్లస్ మున్సిపల్ అధికారులు, సంబంధిత కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారుల సమక్షంలో వెరిఫికేషన్ జరిగి తర్వాత వీటన్నిటిని కూడా జిల్లా కలెక్టర్ వారికి శాంక్షన్కి పంపడం జరుగుతుంది. భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని రావడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని, హింసా మార్గాన్ని కాకుండా అహింసా మార్గాన్ని ఎంచుకున్నారని, అందువల్లే దేశానికి 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిందని సృజన అధ్యక్షులు గాడేపల్లి దివాకర్ దత్తు అన్నారు. గాంధీజీ 77వ వర్ధంతి వేడుకలను రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో గురువారం కొత్తపేటలో ఉన్న గాంధీజీ విగ్రహం నందు నిర్వహించారు. ముందుగా ప్రముఖులందరూ కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీజీ ప్రజల నుంచి దూరమై 77 సంవత్సరాలు అవుతున్న నేటికి మహా వ్యక్తిని గుర్తు చేసుకోవడం గర్వంగా ఉందని దత్తు తెలిపారు. దేశ స్వాతంత్ర సమయంలో గాంధీజీతో పాటు మరి ఎందరో పోరాటాలు చేశారని, స్వాతంత్రం తీసుకొని వచ్చిన మహానేతలను ఎన్నడూ మరిచిపోకూడదని దత్తు పేర్కొన్నారు. దేశంలో హిందీ అంటే కూడా తక్కువ. మానవ జాతి మహాత్మా గాంధీని చూసి నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఒక బుద్ధుడు, ఒక క్రీస్తు, ఒక మహాత్మా గాంధీ, ఓ సహస్రాబ్దాన్ని ఏలినటువంటి మహనీయులు. ఇంకా ఎన్ని సహస్రాబ్దాలైనా ఈ ముగ్గురు కూడా మానవ హృదయ సింహాసనాన్ని అధిష్ఠించి ఉంటారు. బ్రహ్మతేజస్సు మూర్తి భవించిన వాడు మహాత్ముడు. భగవద్గీత క్షుణ్ణంగా వచ్చు. భగవద్గీత ఎలా నేర్చుకున్నాడంటే ఆయన కాలం దగ్గర, కాలం అంటే చాలా విలువైంది ఆయనకి. లండన్లో బారిస్టర్ చదువుతున్నప్పుడు, మొహం గడుక్కుంటున్నప్పుడు 2-3 శ్లోకాలు బొగ్గుతో అట్లా రాసుకునేవాడు ఒక చోట. ఆ శ్లోకాలు నేర్చేసుకోవాలి. మరుసటి రోజు మళ్ళీ మొహం గడుక్కునేంతసేపట్లో 3-4 శ్లోకాలు నేర్చుకునేవాడు. ఆయన మహనీయ ఏకసంథాగ్రహి. అంటే సమయాన్ని ఎంత జాగ్రత్తగా
వాడుకున్నాడంటే భగవద్గీత మొత్తం వచ్చు. భగవద్గీత మీద భాష్యం ఆయన రాసినటువంటి వ్యాఖ్యాన గ్రంథం మహామహా పండితులకే శిరస వహించాల్సిన వ్యవహారం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సోహ మామకా పాండవస్తే సంజయ అన్న శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ మొట్టమొదటి శ్లోకాన్ని ఎవరు కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు, యుద్ధం జరిగింది, ఈ విషయం అనుకున్నా అనుకోకపోయినా మన దేహము ధర్మక్షేత్రము, కురుక్షేత్రము, ఇక్కడ పాండవులకి కౌరవులు అనే దుష్టశక్తులకి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని గురించి మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఇలాంటి వాటికి నిరంతరం జరుగుతుంటుంది సంఘర్షణ. దీని గురించి భగవద్గీత చెప్తుంది అంటూ మొదలుపెట్టాడు వ్యాఖ్యానం. మహర్షి ఆయన అలాంటి మనిషి ప్రపంచంలో ఉన్నాడు, రక్తమాంసాలతో నడిచాడంటే నేను నమ్మలేను అంటాడు ఎయిన్స్టీన్. ఎయిన్స్టీన్ ఇంట్లో ఒక్క మహాత్మా గాంధీ చిత్రపటం మాత్రమే ఉంటుంది. మహాత్మా గాంధీ మన కిల్లీ షాపుల్లో గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తారు. మహాత్మా గాంధీ 1948 ఈ జనవరి 30వ తేదీన చంపబడ్డారు. సహజంగా మరణించలేదు. లాట్సే అనే వ్యక్తి ఆ సందర్భంగా మన భారతదేశము జాతీయ అమరవీరుల దినోత్సవం. అతని మూల సిద్ధాంతాలు సహాయ నిరాకరణ ఉద్యమము, సత్యాగ్రహము అనే ఆయుధాల ద్వారానే అతను మన ఆంగ్లేయుల పాలన నుంచి మన భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించిన వారిలో అగ్రరాణిగా మనం చెప్పుకోవచ్చు. ఎల్లాయి బట్టి, చేతి కర్ర బట్టి, నూలు వడికి అందరూ సమానమే, కులమత భేదాలు లేవు, భారతదేశం అంతా ఒకటే జాతి అనే తెలియచెప్పిన మహాత్ములే మన మహాత్మా గాంధీ. అతన్ని మహాత్ముడిగా పిలుస్తూ ఉంటారు, బాపూజీగా పిలుస్తూ ఉంటారు, జాతి పిల్లగా కూడా పిలుస్తూ ఉంటారు. అతను అంతరానితనము, మద్యపానము పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. అటు వాటిని ఆయన యొక్క సిద్ధాంతాన్ని, ఆయన నడవడికని విధులలో ఉండి అంగన్వాడీ కార్యకర్త ఆయా మరణిస్తే తక్షణమే ప్రభుత్వం నుంచి 15,000 రూపాయలు మట్టి ఖర్చుల కోసం ఇవ్వమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జీవో శుభపరిమాణమని తెలుగునాడు ట్రేడ్ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు అనంతలక్ష్మి అన్నారు. విధి నిర్వహణలో మరణించిన అంగన్వాడీ టీచర్ ఆయాకు మట్టి ఖర్చుల కింద 15,000 రూపాయలు ఇచ్చేందుకు జీవో విడుదల చేసిన నేపథ్యంలో గురువారం అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ చెప్పారు. అంగన్వాడీల సమస్యలు ఇటీవల యూనియన్ తరపున ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లగా చంద్రబాబు స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారని TNTAU తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదములు. అందరికీ నమస్కారం. తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ తరఫున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరు అంగన్వాడీలు 1వ తారీఖే జీతం తీసుకుంటున్నాము. అలాగే అంగన్వాడీల పనివారం తగ్గించి యాప్లు తగ్గించినందుకు, అలాగే జీవో నెంబర్ 9 విడుదల చేసినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అంగన్వాడీలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అహింసా పోరాట యోధుడు మహాత్మా గాంధీ అని ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసమూర్తి అన్నారు. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో గురువారం మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముందుగా గాంధీజీ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసా మార్గంలో స్వాతంత్ర పోరాటాన్ని సాగించి చుక్క రక్తం కూడా కారకుండా దేశానికి స్వాతంత్రం సంపాదించడంలో ముందుండి పోరాడారని, అందుకే చరిత్రలో 1920 నుండి 1947 సంవత్సరం వచ్చే వరకు గాంధీ యుగం అన్నారని, గాంధీజీ సేవలు మరువలేనివన్నారు. ఆయన సూచించిన మార్గంలో అందరూ చక్కగా చదువుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ఈరోజు అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన జాతిపిత అయినటువంటి గాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మనందరం కూడా అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలన్నిటికీ కూడా కారణభూతమైనటువంటి మహాత్మా గాంధీ యొక్క సేవల గురించి మరి విద్యార్థి అందరికీ కూడా గుర్తు చేసుకున్నాము. అదేవిధంగా ఆయన చూపినటువంటి అహింసా మార్గంలో ప్రయాణం చేస్తూ మన దేశం ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానం పొందడానికి మనందరం కూడా కర్తవ్యంగా కావాలని చెప్పని తెలియపరుచుకున్నాం. మంచి ఉద్దేశంతో ఆయన మన దేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో పాటుపడిన విధానాన్ని పిల్లలందరం కూడా ఒకసారి మననం చేసుకోవడం జరిగింది. ఇంత మహత్కార్యంలో పాల్గొన్నందుకు ఉపాధ్యాయుని అందరి తరఫున కూడా మేము పిల్లలందరికీ కూడా గాంధీ గారి యొక్క మార్గం గురించి, గాంధీ సేవల గురించి గుర్తు చేసుకోవాలని చెప్పని తెలియపరుస్తూ ఉన్నాం. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.